ఇప్పుడు రానంటే సాగుకొడతాడేమో. నేను కాలేజీకి చెయ్య. రే మామ, రేపంతా సెట్ కదా, మార్నింగ్ 4 కాన కార్ తీసుకొని వచ్చేసేయి. అరే మామ, మా పక్కింటి ఆంటీ వాళ్ళ మామ వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురు వాళ్ళ బిడ్డ వాళ్ళ ఇంట్లో పని మంచికి బాగాలేదట్రా. బహుశా నేను రాలేనేమో. అరే అరే, అసలు ఏమైనా సంబంధం ఉందా? నాకు తెలుసురా, నువ్వు అర్థం చేసుకుంటావని. బాయ్ రా, బాయ్, హ్యాపీ జర్నీ. అరే ఏంట్రా ఇది? వినయ్, నువ్వన్నా చెప్పు కదరా ఆడికి. అరే మా మేకకి పిల్లలు పుట్టినాయి, నేను రానురా. ఏదో నీకు పుట్టినట్టు ఇస్తున్నావురా, చెత్తదావా. పెట్టేరా, పెట్టేయ్. అరే నేను వస్తారా, కానీ కానీ ఒకసారి మా పిల్లకి పర్మిషన్ అడుగురా. ఇంకా నీ ముడ్డి గడిగడికి తీసుకోరా పర్మిషన్. చల్, రేపటి నుంచి స్కూల్ పో సక్కగా. కొత్త బండి కొన్నావా? లేదురా, పక్క సందులో కొట్టేసిన. దుప్పట్ల గ్యాప్ దొరికితే చాలు ఓ దొరుకుతావు. ఏంది సంకల పుల్లేనయా? ఎందుకు అట్లా ఓడుతున్నావు? అది కాదు, ఎట్లుంది చెప్పు. పొద్దున చేసిన పల్లి చట్నీ సాయంత్రం తిన్నట్టుంది. ఓర్పడా లీలసలేరే. గట్టిర్ల పండుదా, బాగా నీళ్లున్నాయి. ఆకులు కట్టుకున్నావు, నిచ్చని లేదా? ఒక పని చేయి, నేను అంగుతా, నా మీద ఎక్కుద్దా. దా ఏం గాలే నీకు దమ్ముంటే వాళ్ళ నైట్ పోయి రోజుకి ప్రపోజ్ చేయరా. The next day. అమ్మయ్యా. ఏమైందిరా? డోలో ఉందా? డోలో అయిందిరా. అది నే మొన్న డాక్టర్ ఇచ్చిండు కదా, జ్వరం గోళీ. ఎందుకు, ఏమైంది? ఏం లేదు, ఈ చాప సుస్తుంది. ఒకటి వేద్దామని. నీ పొద్దుంతా చేపలతో ఏమాడుతున్నావా? దాన్ని విసికి ఒక దాన్ని చంపేసినావు, ఇంకా మంచున పడతలేదా నీకు? జ్వరం గోలి ఎత్తాడు, జ్వరం గోలి. నీ ఒక్క పని కూడా రాదు. నీకచ్చా? వచ్చు. అయితే చేసుకో. మమ్మీ ఫెయిల్ అయినా. ఈ కత్తి తీసుకొని పొడు. వద్దు, పాపం వాడు బుర్ర గంతే. మమ్మీ ఫెయిల్ అయినా. భయపడకరా అయితే. మమ్మీ నేను వచ్చేసిన. మమ్మీనెవరు కిడ్నాప్? మీ మమ్మీ నీకు కావాలంటే 20 లక్షలు రెడీ చేసుకో. ఎద్దుపో, ఊకే పని చెప్తుంది. ఇంకా చలికాలంలో కూడా స్నానం చేయమంటుంది. 15 lakhs, 15 రూపీస్, 10 lakhs, 50 రూపీస్ అండ్ 1 సమోసా, అంతే ఫైనల్. టీవీ పెట్టు, బిగ్ బాస్ టైం అవుతుంది. నాతో గేమ్ ఆడి గెలిచినావనుకో, నీకు 20 లక్షలు ఇస్తా. నాకు రాదివి. సేమ్ క్యారం లెక్కనే రాజుని చంపాలా ఎలిఫెంట్ చక్కగా వస్తుంది. రాని ఏటంటే చాలిగా స్టార్ట్ చేయి. రాజుని చంపాలా రాని ఏటంటే చెక్ మేట్. చలో టాస్ అయ్యి. ఇది చెస్రా అయ్యా, టాస్ గీస్ ఏముండదు. వైట్ ఎవరిది ఉంటే ఫస్ట్ ఆల్ పెట్టాలా. అట్లయితే నేను వైట్ తీసుకుంటా, నువ్వు బ్లాక్ తీసుకో. వద్దులే, నేను బ్లాకే తీసుకుంటా. చెక్ చెక్.
నీ ముఖం లెక్కనే ఆడుతున్నావు. చెక్. అక్క నీకు చెస్ వచ్చా? యా. ఆ పక్క నాకు కూడా నేర్పి అక్క ప్లీజ్. అరే డ్యూలింగో వాళ్ళు కొత్తగా చెస్ కోర్స్ లాంచ్ చేశారు. ఇక్కడ బేసిక్స్ నుంచి నేర్చుకొని ప్రో అయిపోవచ్చు తెలుసా. ఇంకా ఇది హోమ్ స్క్రీన్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు. బయోలో లింక్ ఉంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఏం చేస్తుంటావు బాబు? ఐ మీన్ ఆర్గన్ డోనర్ అంకుల్. అంటే అమ్మాయిలకు మనసిస్తుంటాడు. సార్ పాపిడి తీసి పక్కకు దువ్వని చుట్టూ కళ్ళజోడు ఇవన్నీ చూసి మంచిగా అనుకుంటున్నారేమో. యాక్చువల్లీ అదే జాబ్ కోసం ట్రై చేస్తుండు. అవునా? మరి ఇంతకుముందు ఏం పని చేసిండు? పాలమ్మిన దానికి పట్టు చీర కొన్నా 30,000. పూలమ్మిన దానికి పుస్తెలు తాడు కొన్నా 50,000. బోర్వేలు నడిపిన ఇంట్లో బాసన్లు కొన్నా 75. బర్లను పెంచిన దానికి బంగారం కొన్నా 1,00,000. ఒళ్ళు వంచి ఇల్లు కొన్నా, చెమటగార్చి కారు కొన్నా, బెడ్ మీద పరుపు కొన్నా, 10 మందిల పరువు కొన్నా. చల్. అవును, నువ్వు బీటెక్ చేస్తున్నావు, నీకు లవర్ లేడా? లేడు. నీకు? పోనీ ఎక్స్? లేడు. నీకు? అట్లీస్ట్ క్రష్? లేడంటే నువ్వు చెప్పు. 3 గర్ల్ ఫ్రెండ్స్, 5 ఎక్స్, 12 క్రషెస్. అది మనసా? గర్ల్స్ హాస్టల్ అంతమంది ఉన్నారేంటి? నీకు లవ్ మ్యారేజ్ అంటే ఇష్టమా లేదా అరేంజ్ మ్యారేజ్ అంటే ఇష్టమా? హలో హలో బాబా, పోలీసు స్కెచ్ చేసి రే పారిపో. ఏ అను, ఈ డ్రెస్ లో మస్తున్నావు. ఏజెంట్ పుల్లయ్య ఈజ్ బ్యాక్. కూర పాడుకుంటే వీటితో పుచ్చకాయలు అమ్ముకుంటా తిరుగుతున్నావా? ఇంటికి నా మీ అయ్య చేతిలో ఉంది. అరే నీ పిల్లారా? ఏ నేను దాన్ని ఇప్పుడు చేసలేనురా. అది నిన్ను చేస్తలే అని చెప్పు. రే ఏం చేస్తావు తెలియదు, అది మాత్రం బుగ్గ కావాలా? చాక్లెట్ కొనిస్తా అంటే చేస్తా. రే నిన్న పేపర్ చూడలేదా? చాక్లెట్స్ తింటే పళ్ళు ఖరాబ్ అవుతున్నాయంట. అవునా? అయితే వద్దొద్దు, కలిసి బంద్. చాక్లెట్స్ బందా? కాదు, పేపర్ బంద్. ఏ ఇస్తాడ్రా బే, పో నువ్వు. హలో ఆంటీ. ఆంటీనా? మరి అంకులా? నేను పిఆర్ ప్రెజెంట్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను. నేను అడిగే ఒక సింపుల్ క్వశ్చన్ ని మీరు ఆన్సర్ ఇస్తే మీకు ఒక గిఫ్ట్ ఇస్తాము. హే వావ్, ఓకే ఓకే. మీ నేమ్ ఏంటి? ప్రియా. ఏవో కాంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు. హే Bill. చిట్టి, మనం ఎప్పుడు ఇట్లానే కలిసి ఉండాలా చిట్టి? అవునరా, మంచిగా ఆడుతూ కలిసే ఉందాం. అట్లా ఉండాలంటే మన మమ్మీ డాడీ కలిసి ఉండాలరా. ఆల్రెడీ ఇప్పుడు కలిసే ఉన్నారు కదా, మళ్ళీ కలవడం ఏంటి? అది కాదే చిట్టి, ఇట్రా. A few moments later. మమ్మీ ఎప్పుడు డాడీతో ఉంటే బోర్ కొట్టదా? మన చిట్టి వాళ్ళ డాడీ చూడు, సూటు బూట్ వేసుకొని బాగుంటారు కదా. వాళ్ళ డాడీతో కలిసి ఉందాం కదా మమ్మీ. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఏజ్ కి మాట్లాడేం మాట్లాడేనా? అమ్మో, నా పరిస్థితి ఇట్లుండి పాపం చిట్టిది ఎట్లుందో.